హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో ఏప్రిల్ 2022లో జరగబో ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంటర్ సెకండ్ ఇయర్ టీఎస్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంపార్టెంట్ అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్ చెప్పండి సార్ అని చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ పెడుతున్నారు. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది సార్, మీరు కనుక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అనోటేషన్స్ కనుక చెబితే మేము ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతాం సార్ అని చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ పెట్టారు. కాబట్టి సో నేను ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. ఈ వీడియోలో మీరు ఎలా నేర్చుకోవచ్చు అంటే, ఫస్ట్ మీకు ప్రోజ్లో ఉన్న అన్ని లెసన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్ చెప్తాను. అలాగే ప్రోజ్లో తర్వాత పోయమ్స్లో ఇంపార్టెంట్ అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్, అలాగే షార్ట్ స్టోరీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు లెసన్ వైజ్గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోలో ఇంకోటి ఏంటంటే, డిలీటెడ్ సిలబస్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం లేదు. మనకు 70% సిలబస్లో నుంచే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అనోటేషన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ పీడిఎఫ్ రూపంలో మీకు ఇది కావాలి అనుకుంటే నా వెబ్సైట్ని మీరు సందర్శించవచ్చు. సో నా వెబ్సైట్ నేమ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు నా వెబ్సైట్కి వెళ్ళి ఈ పీడిఎఫ్ని మీరు చూడవచ్చు. సో ఫస్ట్ మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ప్రోజ్ స్టార్ట్ చేద్దాం. అండ్ ప్రతి లెసన్, పోయం, షార్ట్ స్టోరీ నుంచి రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అనోటేషన్స్ నేను తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ప్రోజ్ చూద్దాం. సో మీరు డిస్ప్లేలో చూడవచ్చు. ప్రోజ్ ఫస్ట్ వచ్చేసి డాన్సింగ్ ఇన్ ద రెయిన్. ఈ లెసన్లో ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఏంటో చూద్దాం. ఇండియా విల్ బి రేడియంట్ వెన్ అవర్ చిల్డ్రన్ ఆర్ ఫ్రీ టు డాన్స్ ఇన్ ద రెయిన్. సో ఇది ఇంపార్టెంట్ అనోటేషన్. సెకండ్ ఇంపార్టెంట్ అనోటేషన్ ఈజ్ రాబింగ్ చిల్డ్రన్ ఆఫ్ దేర్ చైల్డ్హుడ్ ఈజ్ ఎ క్రిమినల్ యాక్ట్ అండ్ అవర్ సొసైటీ మస్ట్ వీడ్ దిస్ మలైస్ అవుట్ ఫ్రమ్ ద రూట్. ఈ రెండు డాన్సింగ్ ఇన్ ద రెయిన్ నుంచి ఇంపార్టెంట్ అనోటేషన్స్. రైట్, ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ డాన్సింగ్ ఇన్ ద రెయిన్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ డస్ అజిమ్ ప్రేమ్జీ విజువలైజ్ for the children of India? This is the first one. And the second one is, according to Azim Premji, in what ways is a child different from adults? సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మళ్ళీ నేను రిపీట్ చేయను, ఎందుకంటే మీరు డిస్ప్లేలో చూసుకోవచ్చు. రైట్, సెకండ్ లెసన్, ప్రోజ్ లెసన్, ఆపర్చునిటీస్ ఫర్ యూత్. సో ఇందులో ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ thought without action is abortion, action without thought is folly. Second important annotation is, great novels always make one think because they are pictures of life painted by great minds. So ఇవి ఈ రెండు ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఆపర్చునిటీస్ ఫర్ యూత్ అనే ప్రోజ్ లెసన్లో నుంచి. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ హ్యాపీనెస్ అకార్డింగ్ టు జవహర్లాల్ నెహ్రూ? సో ఇది ఆపర్చునిటీస్ ఫర్ యూత్ అనే ప్రోజ్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ చూద్దాం. ద మీర్ యాక్ట్ ఆఫ్ ఎయిమింగ్ ఎట్ సంథింగ్ బిగ్ మేక్స్ యూ బిగ్, ఎలాబరేట్. సో ఇది ఈ రెండు ఇంపార్టెంట్. నెక్స్ట్ మూడవ ప్రోజ్ లెసన్ అయిన సో ఏంటి, టు సర్ విత్ లవ్ అనే ప్రోజ్ లెసన్లో ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ పోటర్ సర్, the sir was somewhat delayed. So idi annotation, important annotation. And second one is, I am your teacher and I think it right and proper that I should let you know something of my plans for this class. So idi second important annotation for this lesson. Right, important questions okkar chuddam ippudu. First important question is, describe briefly the scene between the speaker and the listener in the story To Serve with Love. Idi important first one. And the second important one is, why does the teacher emphasize the fact that the students belongs to the top class? So idi second important question. నెక్స్ట్ దీంతోని మనకి ప్రోజ్కు సంబంధించిన క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అనోటేషన్స్ ఫినిష్ కావడం జరిగింది. రైట్, ఇప్పుడు మనం పోయంకు సంబంధించిన ఇంపార్టెంట్ అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్ చూద్దాం. సో పోయం వచ్చేసి, ఫస్ట్ పోయం వచ్చేసి ద మ్యాజికల్ ఎర్త్
ఎందుకంటే ఐ సెలబ్రేట్ మై సెల్ఫ్ డిలీట్ చేశారు కాబట్టి. సో ద మ్యాజికల్ ఎర్త్ అనే పోయం నుంచి ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ ఐ ఆస్క్ ఎ ఫ్లవర్ ఇట్ గివ్స్ మీ పింక్ ఫ్లవర్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ annotation. Second important annotation is otherwise why is the bamboo tasteless and the sugar cane sweet. So ఇవి ఈ పోయం నుంచి ఇంపార్టెంట్ annotations. నెక్స్ట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఈ పోయం నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. The earth knows how to do magic. Support this statement with example from the poem. So ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ట్రిక్స్ డస్ ద ఎర్త్ షో అకార్డింగ్ టు గుల్జార్. సో ఇది ద మ్యాజికల్ ఎర్త్కి సంబంధించిన ఇంపార్టెంట్ అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్. సెకండ్ పోయం ఒకసారి చూద్దాం. సో పొలోనియస్ అడ్వైస్ టు హిజ్ సన్. సో ఈ పోయంలో ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఏంటి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్ ఈజ్ గివ్ దై థాట్స్ నో టంగ్ nor any unproportioned thought his act. So ఇది ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్. సెకండ్ వన్ చూద్దాం. నైదర్ ఏ బారోవర్ నర్ ఏ లెండర్ బి. సో ఈ రెండు అనోటేషన్స్ ఇంపార్టెన్స్ ఈ పోయంకి సంబంధించి. ఎపోలోనియస్ అడ్వైస్ టు హిస్ సన్కి సంబంధించి. అండ్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ స్కెచ్ బ్రీఫ్లీ ద క్యారెక్టర్ ఆఫ్ పొలోనియస్. సో ఇది ఇంపార్టెంట్ వన్, first important. Second one is explain the line be thou familiar but by no means vulgar. So ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదన్నమాట. ఏ పోయం నుంచి? పొలోనియస్ అడ్వైస్ టు హిస్ సన్. నెక్స్ట్ ఇంకొక పోయం ఏంటి అంటే ఫుట్ ప్రింట్స్ ఇన్ ద శాండ్. సో దీంట్లో ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఏంటో చూద్దాం. ఫర్ ఈచ్ సీన్ ఐ నోటీస్డ్ 2 sets of footprints in the sand. ఇది ఇంపార్టెంట్ అనోటేషన్ ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ when you saw only one set of footprints it was then what I carried you. సో ఇది ఇంపార్టెంట్ సెకండ్ ఇంపార్టెంట్ అనోటేషన్. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ వేర్ అండ్ వెన్ ద స్పీకర్ నోటీసెస్ 2 sets of footprints. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ డిస్క్రైబ్ ద రియాక్షన్ of the speaker when she sees only one set of footprints. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పోయం, లాస్ట్ పోయం వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్. ఈ వాట్ కైండ్ ఆఫ్ ఏ ప్లేస్ అనే పోయంలో ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఒకసారి చూద్దాం. సో అది ఏంటి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్ అండ్ ద ఫ్రంట్ డోర్ ఈజ్ ఆల్వేస్ లాక్డ్ అండ్ నో రంగోలీ డిజైన్ ఆన్ పోర్చ్. So this is the first important annotation from this poem. And the second important annotation is but I can't breathe this stale air with yesterday's cooking smell. So ఇది ఇంపార్టెంట్ సెకండ్ ఇంపార్టెంట్ అనోటేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఇందులో ఒకటే క్వశ్చన్ ఉంది, అది ఇంపార్టెంట్. వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్, వాట్ ఈస్ దట్ ప్లేస్, డిస్క్రైబ్ ఇట్ విత్ ఇట్స్ సైడ్స్, స్మెల్స్ అండ్ సౌండ్స్. సో ఈ విధంగా ఉంది. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నౌ షార్ట్ స్టోరీస్ కనుక తీసుకుంటే మనము షార్ట్ స్టోరీలో ఫస్ట్ షార్ట్ స్టోరీ ఏంటంటే ద బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్. సో ద బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో ఈ షార్ట్ స్టోరీకి అనోటేషన్స్ ఉండవు, ఓన్లీ క్వశ్చన్సే ఉంటాయి, రైట్? కాబట్టి ఓన్లీ క్వశ్చన్సే చెప్తాను నేను. సో ఇందులో ద బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్ సంబంధించి ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ వై డిడ్ నాథు గ్రాంబుల్డ్ టు హిమ్సెల్ఫ్. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ హౌ డిడ్ ద కస్టమర్ ఆఫ్ ద బ్యాంక్ ఎట్ పిపల్ నగర్ రియాక్ట్ టు ద న్యూస్. ఈ రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది ద బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్ నుంచి. నెక్స్ట్ పరిగే సెకండ్ షార్ట్ స్టోరీ. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. డిస్క్రైబ్ Malaya silent wail in the jail. Why did he cry silently? So this is the first one. And the second one is describe the condition that forced Malaya to collect Parige late in the evening. So adi tappu padindi, in the 3 కాదు, అది in the evening, right? So ఇది దేనికి సంబంధించింది అంటే పరిగెకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్
మై ఎల్డర్ బ్రదర్కు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ describe the elder brother's attitude to his studies. This is the first one. And the second one is, does the elder brother love to play? If so, does he suppress his desire? So this is the second important question from my elder brother. And the last short story is the awakening. సో ఈ అవేకనింగ్ అనే దాంతో మనకి షార్ట్ స్టోరీస్ కూడా అయిపోతున్నాయి, ఎందుకంటే డోంట్ డై హిల్టన్ డోంట్ డై అనేది సో డిలీట్ చేయబడింది మనకి సిలబస్లో నుంచి. సో కాబట్టి ఇందులో 2 క్వశ్చన్స్ చూస్తే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయిపోతాయి. సో ద అవేకనింగ్కి సంబంధించి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ డిస్క్రైబ్ ద కండిషన్ ఇన్ విచ్ అల్కా లివ్డ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ అవేకనింగ్ అప్రోప్రియేట్? ఎక్స్ప్లెయిన్. సో ఈ 2 ద అవేకనింగ్ అనే షార్ట్ స్టోరీ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇది ఫ్రెండ్స్ 2022 ఏప్రిల్లో జరగబోవు ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అనోటేషన్స్ ఫ్రమ్ ప్రోజ్, పోయట్రీ అండ్ షార్ట్ స్టోరీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. Thank you, friends.